హలో స్మైలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జో వినోద్ అఫీషియల్. అయితే అందరూ ఎలా ఉన్నారో బాగున్నారు కదా, అందరూ బాగుంటారని కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి గెట్ రెడీ విత్ మీ అనమాట. నా వాయిస్ ఇబ్బంది అనిపిస్తే కొంచెం ఇగ్నోర్ చేసేయండి, కొంచెం పరిచయం పట్టిందనమాట. ఫస్ట్ అయితే శారీ కట్టేసుకుంటున్నాను. కింద ప్లేట్స్ మనకి ఎట్లానో రావు కదా, ఎవరొకరే హెల్ప్ ఉండాలి. సో మా హస్బెండ్ అప్పుడే లేచినారు, హెల్ప్ తీసుకున్నాను అనమాట. గెట్ రెడీ విత్ మీ అని అంటే మేకప్లు అన్నీ వేసేసుకొని అట్లయితే నేను చేయలేను, ఎందుకంటే నాకు రాదనమాట. సో మేకప్ వేయడమే రాదు. అయితే మేకప్ రాదని చెప్పేసి ఏంటిది ఆ క్రీమ్ అనుకోవద్దండి, అది జస్ట్ అలోవెరా జెల్. అది కొంచెం వింటర్ కదా, కొంచెం మనకి హెల్ప్ చేస్తుందని చెప్పేసి, ఫేస్కి హెల్ప్ చేస్తుందని చెప్పేసి కొంచెం యూజ్ చేస్తున్నాను. అది రీసెంట్గానే మీషోలో ఆర్డర్ చేసినాను అనమాట. ప్రోడక్ట్ అయితే బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫెయిర్ అండ్ లవ్లీ ఉన్నది యూజ్ చేసేది అదొకటే, అంతకుమించి ఎక్కువ యూజ్ చేయను. ఇంట్లో ఉంటే అది కూడా యూజ్ చేయను అనమాట. ఇది ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు, ఇట్లా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొంచెం యూజ్ చేస్తాను, అంతకుమించి ఏం లేదనమాట. ఆ తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ అప్లై చేసిన తర్వాత కాసేపు కొంచెం ట్రై చేస్తే బాగుంటుంది. సో మేబీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది. అందుకే నేను ఎప్పుడు బయటకు వెళ్ళాలనుకున్నా కూడా ఫస్ట్ ఫేస్కి ఫెయిర్ అండ్ లవ్లీనో ఏదైనా క్రీమ్ అని రాసేసిన తర్వాత మిగిలిన పని మేము చూసుకుంటాను అనమాట. అంటే ఏదైనా జడ కానీ ఇంకొకటి కానీ. సో ఫస్ట్ ఫేస్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ చూసుకుంటాను అనమాట. ఇంకా నాకు అతి కష్టమైన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అని అంటే జడ అనమాట. ఆ జడ వేసుకోవడం రాదు అని అంటే వస్తుంది, బట్ కొంచెం లాంగ్ హెయిర్, అందులో టైం ఉండదు. ఇది మార్నింగ్ 4:30కి ఏమో షూట్ చేసినాను. అర్జెంటుగా వెళ్ళాలన్నప్పుడు జడ అస్సలు సూట్ అవ్వదు, ఎంత ట్రై చేసినా సూట్ అవ్వదు అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఇంతకుముందు అందరూ మామూలుగా క్యాజువల్గా వేసుకుంటారు, కానీ నేను ఇట్లా హెయిర్ స్టైల్ చాలా తక్కువ అనమాట. ఈ కజ్జికాయ జడ అయితే నేను మామూలుగా కూడా వేసుకుంటాను, బట్ ఈ అంటే ఫ్రంట్ కొంచెం ఇట్లా పెట్టను అనమాట. జస్ట్ క్యాజువల్గా అయితే క్యాజువల్గా సైడ్స్కి పప్పి పిన్స్ పెట్టేసి చేసేస్తారు కదా, నేను జస్ట్ అట్లా వేసేసుకుంటున్నాను. ఈ కజ్జికాయల జడ అయితే మామూలుగా కంటిన్యూగా ఎప్పుడైనా ఇట్లా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ వేసుకుంటాను. ఇంట్లో ఉంటే మనం గొప్ప దెబ్బ ఇంకేం చేయను అనమాట, అది ఒకటే చేస్తాను. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాను కదా, అసలుకే పట్టు చీర కట్టినాను. సో కొంచెం ట్రెడిషనల్గా ఉండాలా అని చెప్పేసి కొంచెం అట్లా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. మామూలుగా యూట్యూబ్లోనే చూశాను, సో అందుకని చెప్పేసి అట్లా ట్రై చేశాను. బట్ ఓకే, నా ఫేస్కి సూట్ అవ్వదు అనుకున్నాను, ఇప్పుడు పర్లేదు, బాగానే సూట్ అయింది. ఈ కజ్జికాయ జడ వేయడానికి ఎంత టైం పడుతుందో కానీ తీయడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ఎంత టైం పడుతుందంటే జుట్టు అనేది ఎంత చిక్కు పడుతుందంటే అంత చిక్కు పడుతుంది. మేబీ కొంచెం ఈ మాత్రమే హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. నా జడ మాత్రం పొడుగు ఉంటుంది, కానీ లాస్ట్లో కొంచెం బొచ్చు ఉంటుంది అనమాట, చిన్నగా అంతే, లైట్గా ఉంటుంది. ఈ జడ వేసినప్పుడు ఇంక అంతే ఉంటుంది. అయితే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బొట్టు స్టిక్కర్. ఇంకా స్టిక్కర్ అయితే మామూలుగా పెద్దది పెట్టుకుంటూ ఉంటే, బట్ ఈసారి తీసుకుని రాలేదు. సో ఉన్న వాటిలో దాంట్లో అట్లా అరేంజ్ చేశాను అనమాట. యాక్చువల్గా మ్యాచింగ్ కంటే కాంట్రాస్టే బాగుంటుంది, బట్ కొంచెం పట్టు చీర కాబట్టి స్టిక్కర్ మ్యాచింగ్ అవ్వాలనుకున్నాను. ఓకే, పింక్ మ్యాచ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. నేను ఇయర్ రింగ్స్ రీసెంట్గా ఆ క్రీమ్ కొన్నప్పుడే ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేశాను. చూడడానికి అయితే చాలా బాగున్నాయి, పెట్టుకోవడానికి కూడా ఎంత కంఫర్ట్ ఉన్నాయో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను వాటితోనే ఉన్నాను అనమాట, ఏం అంటే చేంజ్ చేయలేదు. ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ అంటే నాకు బాగా ఇష్టం కాబట్టి ఇయర్ రింగ్స్ కొంటూనే ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ. సో ఇది వచ్చేసి నా పెళ్ళప్పుడు తీసుకున్నాను, గోల్డే అనమాట. నెక్స్ట్ వచ్చేసి పైంది, అది రీసెంట్గా ఎక్కడో తీసుకున్నాను, అది 150నే. బట్ అన్నిటికంటే బెస్ట్ నెక్స్ట్ వచ్చేసి నల్లపూసల దండ. అయితే పెళ్ళి తర్వాత ఈ మెడలో నల్లపూసల దండ, నుదుటిన కుంకుమ లేకుంటే ఉన్నట్టే ఉండదు కదా. నేను మామూలుగా కుంకుమ మామూలుగా కూడా ఉంటుంది, ఈవెన్ జీన్స్లోకైనా పెట్టేసుకుంటాను, అదొక అలవాటు. బట్ నుదుటిన మాత్రం ఈ మధ్య మామూలుగా ఎక్కువ పెడుతుంటున్నాను. కాకపోతే ఎక్కువ కుంకుమ పెట్టుకుంటే అక్కడ హెయిర్ అంతా ఊరుతుందని చాలామంది అన్నారు. ఈవెన్ నేను కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. బట్ స్టిల్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు లేకుంటే చాలా కష్టం కదా. సో ఇప్పుడు ముందు లుక్ చూడండి, ఇప్పుడు కుంకుమ పెట్టిన తర్వాత లుక్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్. అదేం లిప్స్టిక్ ఏం కాదు, ఇక్కడ అట్లా కనిపిస్తుంది, కొంచెం ఫిల్టర్ యాడ్ చేసినాం కాబట్టి అది అట్లనే కనిపిస్తుంది. అది జస్ట్ లిప్ బామ్ అనమాట, నాట్ లిప్స్టిక్. ఇంత రెడీ అయ్యి సింగిల్ బ్యాంగ్ వేస్తే అస్సలు బాగుండదు. సో నేను ఇది పెళ్ళప్పుడు తీసుకున్నాను, నా పెళ్ళప్పుడు రీసెంట్గానే. దాంట్లో మ్యాచింగే తీసుకున్నాను కాబట్టి ఆ మ్యాచింగే వేసేసుకున్నాను. ఇంకా ఒక చేతి కంపల్సరీ వాచ్ ఉంటుంది. అయితే ఇంత రెడీ అయ్యి జడ బోసుగా ఉంటే అస్సలు బాగుండదు, అసలు పూలు లేకుంటే అస్సలు బాగుండదు, అసలు ట్రెడిషనల్ లుక్కే రాదనమాట. ఎంత రెడీ అయినా ట్రెడిషనల్ లుక్ రాదు, కొంచెం పూలు కొంచెం కుంకుమ వేసుకున్న తర్వాతనే బాగుంటుంది, ఆ లుక్ వస్తుందన్నమాట. మ్యాక్సిమం నేను వన్ సైడ్ లేయర్ వేయను, బట్ దిస్ టైం ఎందుకు వేసాను అని అంటే నాకు అది పిన్ పెట్టడం రాలేదు. సో నెక్స్ట్ నేను మామూలుగా ప్లేట్స్ వేసుకున్నాను, పిక్స్ తీసుకోవడం మర్చిపోయాను అనమాట. సో వర్క్ ఉండడంతో పిక్స్ తీసుకోవడం మర్చిపోయాను, బట్ వీడియోస్ తీసాను కాబట్టి అది కొంచెం అప్లోడ్ చేస్తున్నాను. 6:30కి అంతా స్టార్ట్ అయిపోయినాము. సో ఇక్కడ వెదర్ చూడండి, అప్పుడప్పుడు సూర్యుడు వస్తున్నాడు, చాలా బాగుంది. బట్ చాలా చలిగా కూడా ఉందన్నమాట.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.